హాయ్ అందరికీ. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి 5 రకాల ప్రసాదాలు ఈజీగా త్వరగా ఎలా చేసుకుందామో చూద్దాము. గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహోర మరియు దద్దోజనంని చేస్తున్నాను నేను ఇక్కడ. ముందుగా గారెలు ఎలా చేయాలో చూద్దాము. గారెలకి మనము ఒకరోజు ముందుగానే రాత్రి మినప్పప్పుని నానబెట్టుకోవాలి, లేదా కనీసం ఒక 4 గంటలైనా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే పిండి లూజ్ అయిపోతుంది, వడల్లాగా రాదు మనకి. అందుకని కొంచెం థిక్గానే చూపిస్తున్న విధంగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా జీరా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా గారెలు వస్తాయి. అందుకని చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ వేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ముద్దని తీసుకుంటూ లైట్గా మీ చెయ్యికి వాటర్ యాడ్ చేస్తూ రౌండ్ షేప్స్ లాగా చేసి మధ్యలో హోల్ పెట్టుకొని డీప్ ఫ్రై ఆయిల్లో వేసుకోవాలి. అలా మిగతా గారెల్ని కూడా వేసుకొని రెండు వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంతే, మనకు ఎంతో టేస్టీగా క్రిస్పీగా మినపగారెలు రెడీ అయిపోతాయి. చూస్తున్నారుగా ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ ఐటెం వచ్చేసి నేను పరమాన్నం చేస్తున్నాను. మీరు బెల్లపన్నం కానీ పరమాన్నం కానీ అలా అంటారు. నేనైతే ఇక్కడ ముందుగా 1/2 కప్పు బియ్యానికి కంప్లీట్గా పాలను యాడ్ చేసుకొని కుక్ చేస్తున్నాను. మీకు ఇలా వద్దుంటే వాటర్ని యాడ్ చేసుకొని లాస్ట్లో పాలని యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా కుక్ అయ్యాకే బెల్లాన్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తాలింపుకి ఒక 2 స్పూన్స్ల గీని యాడ్ చేసి నేనైతే రేజన్స్, క్యాష్యూ నట్స్ని వేసుకుంటున్నాను. మీకు వేరే నట్స్ ఏదైనా నచ్చినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని గీలో చక్కగా ఫ్రై చేసుకొని దాన్ని మనము పక్కన పెట్టుకున్న రైస్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ ఐటెం వచ్చేసి బూరెలు. బూరెలకి మనము ముందుగా శనగపప్పుని ఒక 2 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కాస్త మెత్తగా అయ్యేలాగా ఉడికించుకొని ఒక స్ట్రెయినర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని కాస్త పౌడర్ లాగా పట్టుకోవాలి. మీకు కొంచెం పేస్ట్ లాగా వచ్చినా పర్వాలేదు. నేను ఇక్కడ గట్టి బెల్లాన్ని తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం ఆ రేషియోలో తీసుకోవాలి. అందుకని బెల్లాన్ని కాస్త వాటర్ యాడ్ చేసుకొని బౌల్లో వేసి కరిగించుకున్నాక పొడిని వేసుకొని కలుపుకుంటున్నాను. ఆ తర్వాత 2 టీ స్పూన్ల కొబ్బరి పౌడర్, 1/2 టీ స్పూన్ కార్డమం పౌడర్, 2 టీ స్పూన్స్ గీ వేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కూడా ఉండకూడదు, కాస్త సాఫ్ట్గానే వేసుకొని చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి 1 కప్పు మినప్పప్పుకి 1 కప్పు బియ్యాన్ని వేసుకొని దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీగా పట్టుకోవాలి. వీటిని కూడా ముందు రోజు రాత్రే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని మనము పక్కన పెట్టుకున్న పూర్ణాన్ని బాల్ షేప్స్లలో కాస్త చేయికి గీ పెట్టుకుంటూ బాల్ షేప్స్లలో చేసి అన్ని దోశ పిండిలో డిప్ చేసుకుంటూ చిన్న స్పూన్తో కాస్త కంప్లీట్గా డిప్ చేసి ఒక్కొక్కటిగా వేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా జాగ్రత్తగా వేసుకుంటే మనకు చక్కగా బూరెలు పొంగుతాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత మిగిలిన వాటిని కూడా ఆయిల్లో ఇలా వేసుకొని అంతా కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని 2 వైపులా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. అంతే, మనకు ఎంతో టేస్టీగా బూరెలు రెడీ అయిపోతాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చక్కగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను థర్డ్ ఐటెం వచ్చేసి పులిహోర చేస్తున్నాను.
పులిహోరకు కూడా ముందుగానే రైస్ని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అందులో 1 కప్పు రైస్కి చిన్న సైజ్ అయితే 1 లెమన్, పెద్ద సైజ్ అయితే హాఫ్ లెమన్ సరిపోతుంది. లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆ లెమన్ జ్యూస్ అలాగే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, శనగపప్పు, కరివేపాకు వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మరిగాక కొద్దిగా కొత్తిమీర, పసుపును యాడ్ చేసుకొని దీనిని అన్నంలో వేసి మిక్స్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా పులిహోర రెడీ అయిపోతుంది. ఇప్పుడు 4th ఐటెం అయిపోయిందిగా. 5th ఐటెం వచ్చేసి దద్దోజనం. దీనికి కూడా ముందుగానే రైస్ కుక్ చేసుకొని పెరుగు కలిపి పెట్టేసుకున్నాను. పెరుగులో కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని మనము పక్కన పెట్టుకున్న రైస్లో ఇది వేగాక వేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత ఈజీగా క్విక్గా చేసుకున్నామో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.